ప్రార్థన ఎంత గొప్పదంటే, నువ్వు ఏది ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభిస్తే విజయాన్ని చూస్తావు. ఇక్కడ యుద్ధానికి విజయం ప్రార్థన. ప్రార్థన లేకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు నష్టాన్ని చూస్తారు. ప్రార్థన లేకుండా జీవించే వాళ్ళు నష్టాన్ని చూస్తారు. ప్రార్థన లేకుండా జీవించే వాళ్ళు ప్రభు ఫలాలు చూడలేరు. ప్రార్థన లేకుండా జీవించే వాళ్ళు లోకంలో ప్రశాంతంగా బ్రతకలేరు. ప్రార్థన లేకపోతే ప్రశాంతత ఉండదు. ప్రార్థన లేకపోతే ఆశీర్వాదం ఉండదు. ప్రార్థన లేకపోతే దీవెన ఉండదు. ప్రార్థన లేకపోతే దేవుని నడిపింపు ఉండదు. ప్రార్థన లేకపోతే పరిశుద్ధత ఉండదు. ప్రార్థన లేకపోతే పరలోకం కూడా ఉండదు. హల్లెలూయా. సో ప్రార్థన అన్నిటికీ ప్రాముఖ్యం. నీ కుటుంబంలో కలవరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ప్రార్థన. నీకు ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ప్రార్థన. నీకు ఏదైనా